అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై మరోమారు విషయం కక్కింది సాక్షి. అలానే వైఎస్ఆర్సీపీ కరపత్రమైనటువంటి సాక్షి పత్రిక ఏమని ప్రస్తావించింది, ఎందుకు మరోమారు అమరావతి అనేటువంటి రాజధాని ప్రస్తావన మరోమారు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గవర్నీలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అనేది దేవతల రాజధాని, దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు పరిపాలించినటువంటి రాజధాని అమరావతి అని, అలానే బౌద్ధిజానికి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రదేశం అమరావతి అంటూ అమరావతి యొక్క ఖ్యాతిని గొప్పతనాన్ని ఆ యొక్క సభలో ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్నివ్వాలి, లేకపోతే విమర్శించాలి, వ్యతిరేకించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఏదైతే సాక్షి మీడియా వేదికగా కొమ్మినేని శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినటువంటి ఒక చర్చా గోష్ఠి లేకపోతే ఒక డిబేట్లో ఇష్టానుసారంగా అమరావతి రాజధాని యొక్క ఖ్యాతిని, రాష్ట్ర పరువు ప్రతిష్టతలకు భంగం కలిగే విధంగా, లేకపోతే ఒక గొప్ప చారిత్రాత్మక ప్రదేశమైనటువంటి అమరావతి యొక్క ఖ్యాతిని దిగజార్చే విధంగా అమరావతి అనేది వేశ్యల రాజధాని అంటూ ఆ యొక్క టీవీ డిబేట్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల, అలాగే సాక్షి మీడియా పట్ల థూ అని ప్రజలు ఉమ్మేసే స్థాయికి దిగజారాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు. ఇవేమి వింత పోకడలు, ఇదేం విధానం? ఈరోజు రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా నేటికి కనీసం ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆనాడు 2014 ఎన్నికల తర్వాత అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి తాము ఎటువంటి వ్యతిరేకతను లేదు, అమరావతి రాజధాని ఉండాలి, అమరావతి రాజధానికి మా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల విజయానంతరం అమరావతి రాజధాని లేదు, ఇది భ్రమరావతి, ఇక్కడ వరదలు వస్తే మునిగిపోతుంది, కొట్టుకుపోతుంది, కాబట్టి రాష్ట్రంలో నేను 3 రాజధానులు 30 రాజధానులు ఏర్పాటు చేస్తానని ఏదో ఒక పనికి మాలినటువంటి అసంబద్ధమైనటువంటి మాటలతో రాష్ట్ర ప్రజలను వంచి మోసం చేసి అమరావతిని పూర్తిగా విధ్వంసం చేసి ఒక అడవి ప్రాంతం వలె అమరావతి రైతులు ఇచ్చినటువంటి పొలాలను మార్చేసి రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి కనీసం ఆ 3 రాజధానుల పురోగతి ఏంటంటే ఒక్క చోట ఒక ఇటుక కూడా పేర్చలేదు. 2014 ఎన్నికల అనంతరం ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి కార్యకలాపాలే ఈ రోజు కూడా అమరావతిలో ఉంది. తిరిగి 2024 ఎన్నికల అనంతరం అమరావతి రాజధానిని ప్రకటించుకొని తిరిగి అక్కడ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు ముమ్మరంగా వేగవంతంగా కొనసాగుతున్నటువంటి అంశం మనందరికీ విదితమే. అయితే నాటి నుంచి నేటి వరకు కూడా అమరావతి రాజధాని మీద విషం వెళ్ళగక్కుతూ విద్వేషం వెళ్ళగక్కుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలానే అతనే రౌడీ మూకలు, విద్వేషపు మూకలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అమరావతి రాజధాని మీద విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా, లేకపోతే ఒక రకమైనటువంటి విషపు ప్రచారాన్ని చేస్తూ ఉంది. తుఫాన్లు వస్తే, వర్షాలు పడితే ఎక్కడ వరదలు రావు? విజయనగరంలో రాదా, తూర్పుగోదావరిలో రాదా, విశాఖపట్నంలో రాదా, లేకపోతే అమరావతిలో రాదా, లేదా కర్నూలులో రాదా? ఎక్కడ రాదు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి. మీకు ఏదైనా అవగాహన ఉంటే దాని పట్ల ప్రజలకు స్పష్టంగా తెలియజేసి ముందుకు వెళ్ళండి. అంతేకాని తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నిర్ణయాలన్నింటినీ వ్యతిరేకించాలి, వారు ఏ అంటే నేను జడ్ అనాలి, వాళ్ళు జడ్ అంటే నేను ఏ అనాలి అనేటువంటి తీరుతోనే మీరు కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు 11 స్థానాలకు పరిమితం చేసినా మీకు బుద్ధి రాలేదా, మీకు సిగ్గు రాలేదా అనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ పార్టీ ఉంటే ఈ రాష్ట్ర పురోగతికే ప్రమాదం అని కూడా భావిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో జరిగేది అదే. నిన్ను, నీ పార్టీని బంగాళాఖాతంలో పూర్తిగా ముంచేసి వినాశనం వైపు నిన్ను అడుగులు నడిపించడానికి నీ నాయకులు కావచ్చు, నీ యాక్షి కావచ్చు, నీ సాక్షి కావచ్చు, నీ వెనకున్నటువంటి గుంట నక్కులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా సంకల్పించుకున్నారు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ముగిసిన అధ్యాయం. ఈ రాష్ట్ర పురోగతిలో ఒక చీడ పురుగు లాంటిది, ఒక విషపు వనం లాంటిది, విషపు మొక్క లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు కూడా భావించారు. కాబట్టి నేను 11 స్థానాలకు పరిమితం చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ 11 స్థానాలు కూడా అనవసరమనే భావన తీసుకొచ్చే విధంగా నువ్వు నీ యొక్క వ్యవహార శైలి, నీ యొక్క పనితీరు ఉంది. 2014 అనంతరం రాష్ట్రానికి రాజధాని లేకుండా పూర్తిగా విధ్వంసం వైపు ఈ రాష్ట్రాన్ని నడిపించే విధంగా మీరు చేసినటువంటి కుట్రలే కదా. 2014 ఎన్నికల
తర్వాత అధికారంలో వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని ప్రకటించినప్పుడు మీరు అసెంబ్లీ సాక్షిగా ఏమని ప్రకటించారు? అమరావతి రాజధానికి మా పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుంది, అవసరమైతే అన్ని విధాలుగా కూడా మేము అమరావతి రాజధాని అభివృద్ధిలో తోడ్పాటును అందిస్తామని ఆ రోజు మీరు హితవును పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమని చెప్పారు? సరే, అది అయిపోయింది. 2019 ఎన్నికల తర్వాత 2024 ఎన్నికలు వచ్చాయి. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా అమరావతిని అభివృద్ధి చేయాలి, అమరావతి యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినప్పుడే ఇక్కడ సంపదను సృష్టించగలం, ఇక్కడ కంపెనీలు కావచ్చు, లేకపోతే వ్యాపార సంస్థలు కావచ్చు, టెక్ దిగ్గజ సంస్థలు అన్నిటిని తీసుకురావచ్చు అనే విధంగా ఈ యొక్క అమరావతి రాజధాని యొక్క ఖ్యాతిని యావత్ దేశవ్యాప్తంగా, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఖ్యాతిని పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు వేశ్యల రాజధాని అని ఈ యొక్క అమరావతి రాజధాని మీద ముద్ర వేస్తారా? ఇది కేవలం అమరావతి ప్రాంతానికో లేకపోతే అమరావతి ప్రజలను మీరు హేళన చేసినట్లు కాదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల ప్రజలను మీరు హేళన చేసినట్లు, ఈ 5.5 కోట్ల ప్రజల యొక్క ఆత్మ గౌరవ ప్రతీక అయినటువంటి అమరావతి మీద మీరు తప్పుడు ఆరోపణలను, తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా మీ బుద్ధిని మార్చుకోండి, మీ ఆలోచన తీరును మార్చుకోండి. ప్రజలందరూ మిమ్మల్ని అసహించుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తినా మేము గడిచిన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చూసాము, ఇలాంటి గాంజా వ్యక్తులకు లేకపోతే రౌడీ షీటర్లకు మద్దతు తెలిపే వ్యక్తినా మేము మద్దతును తెలిపామనే విధంగా ప్రజలు తమలో భావించుకుంటా ఉన్నారు. ఈ విధంగా వికృత చేష్టలతో అనవసరమైనటువంటి విషపు బురదలను జల్లి విష ప్రచారాన్ని చేసి మీకున్నటువంటి కనీస 0.001% ఉన్నటువంటి క్రెడిబిలిటీని, గౌరవాన్ని కూడా కాపాడుకోకుండా దిగజారిపోకండి. ఇప్పటికైనా నీ కరపత్రం సాక్షిని, అలానే అధికార ఛానల్ అయినటువంటి సాక్షి మీడియాని కంట్రోల్ చేసుకో. ఆ సాక్షి ఛానల్లో ఉన్నటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రాష్ట్రాన్ని గాడి తప్పించే విధంగా మొత్తం తప్పుడు ప్రచారాలు, మొత్తం విషపు ప్రచారాలు ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర ప్రగతి మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ రాష్ట్ర భవితవ్యం మీద నిరంతరం విషపు ప్రచారాలను చేస్తూ ఉంది నీ సాక్షి మీడియా. నీ మద్దతు లేకుండా, నీ వంత లేకుండా, నీ సతీమణి వైఎస్ భారతి గారి సహకారాలు లేకుండా, మీ ఆశీర్వాదం లేకుండా వారు చేయలేరు కదా. మీ దిశానిర్దేశంలోనే కదా సాక్షి మీడియా ముందుకు వెళ్తూ ఉంది, మీరు చూపిన మార్గంలోనే కదా సాక్షి మీడియా ముందుకు కొనసాగుతూ ఉంది. దయచేసి ఈ విధానాన్ని మార్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. ప్రజలు నిన్ను, నీ పార్టీని అతి త్వరలోనే బంగాళాఖాతంలో కలిపివేయాలని సంకల్పించుకున్నారు. కాబట్టి నేను 11 స్థానాలకు పరిమితం చేశారు. ఈ విధంగా రాష్ట్ర ఖ్యాతిని దిగజార్చే విధంగా రాజధాని మీద ఇలాంటి తప్పుడు కూతలు, తప్పుడు రాతలు సరైనటువంటి విధానం కాదు. ఇది సబబు కాదు, సభ్య సమాజం స్వీకరించేటువంటి విధానం కాదు. వేశ్యలంటారా? వారి జీవనోపాధి ఏమి చేయాలో తోచక, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో చివరికి తమ శరీరాన్ని తమ వ్యాపారంగా ఉపయోగించుకొని తమ కుటుంబాన్ని పోషించుకునేటువంటి ఒక గొప్ప మహిళానితులు వారిని గొప్ప లేకపోతే కీర్తి అని పక్కన పెడితే అది వారి యొక్క వృత్తి. దాన్ని నువ్వు నేను విమర్శించడానికి మనకు అర్హత లేదు. నా వృత్తి నాకు గొప్ప, నీ వృత్తి నీకు గొప్ప, మరొకరి వృత్తి మరొకరి గొప్ప. అంతేగాని ఒకరిని కించపరిచే విధంగా, ఒకరిని అపహసించుకునే విధంగా, లేకపోతే ఒకరి మీద తప్పుడు ప్రచారం చేసే విధంగా చేయడం సబబు కాదు. కొమ్మినేని శ్రీనివాస్ గారు, మీరు తక్షణమే ఈ రాష్ట్ర ప్రజలకు, అలానే అమరావతి ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో మీరు, మీ మీడియా సాక్షి ఏదైతే ఉందో తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఏర్పడుతూ ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రౌడీ మూకలు తమ ఆలోచన తీరును మార్చుకొని రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగం అవ్వండి. ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు, ప్రజలు కూడా మిమ్మల్ని స్వీకరిస్తారు. అంతేగాని ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ చేసేటువంటి నిర్ణయాలన్నింటినీ మేము వ్యతిరేకిస్తాము, లేకపోతే వారు చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ పూర్తిగా వ్యతిరేకిస్తాము అనేటువంటి ధోరణిలో మీరు ముందుకు వెళ్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు కూడా మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించి 11 నుంచి 0 స్థానాలకు మిమ్మల్ని దిగజార్చి బంగాళాఖాతంలో కలిపి నిన్ను, నీ పార్టీని భూస్థాపితం చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి యొక్క వక్రీకరణలతో కూడినటువంటి లేకపోతే అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది సబబు కాదు, సరైనటువంటి విధానం కాదు. ఏ మాటనైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఒక డిజిటల్ మీడియా, ఒక యూట్యూబ్ ఛానల్ కాదది, లేకపోతే ఒక చిన్న ఛానల్ కాదది. సాక్షి అనేది కూడా ఈరోజు శాటిలైట్ అయినటువంటి ఛానల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ వీక్షించేటువంటి పరిస్థితుల్లో ఇలాంటి తప్పుడు కూతలు, ఇట్లాంటి పనికి మాలిన కూతలు కూస్తారా కొమ్మినేని శ్రీనివాస్ గారు? మీరు దగ్గరుండి మరి ఇలాంటి మాటలు పలకరిస్తున్నారా? ఈ మాటలు మీ వెనక ఉంది పలికించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డినా, వైఎస్ భారతి గారా? ఎవరు పలికించారు? ఇది సబబు కాదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, ఆంధ్రుల రాజధాని, ప్రజా రాజధాని అమరావతి మీద ఇలాంటి తప్పుడు కూతలు కూసేటువంటి ఎవడైనా సరే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలను చేపట్టాలి. వారి మీద కేసులను బనాయించి వారిని చట్టపరంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలనే వదిలేస్తూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి పరిస్థితులు విపరీత చేష్టలకు దిగజారి ఇలాంటి తప్పుడు కూతలు, తప్పుడు రాతలు రాసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క సాక్షి మీడియా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆంధ్రుల రాజధాని అమరావతి మీద ఇలాంటి తప్పుడు కూతలు కూస్తే రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలానే ఈరోజు 2019 ఎన్నికల తర్వాత మీరు ఏ విధంగా అయితే వంచారో రాబోయేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అమరావతిని భూస్థాపితం చేస్తారు, అలానే అమరావతిని నాశనం చేయరని ఎలా నమ్మాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు మీరు నిరంతరం అమరావతి మీద విషాన్ని వెళ్ళగక్కుతూనే ఉన్నారు నాటి నుంచి నేటి వరకు. మీ మాటలను ఎవరు విశ్వసిస్తున్నారు? ఈరోజు ఈ విధంగా వేషల రాజధానిని మరొక విధంగా అమరావతి మునిగిపోతుంది, అమరావతి నది పక్కన ఉంది, మరి వైజాగ్ సముద్రం పక్కన ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావు? కనీసం నీ ఆలోచన తీరు, నీ విధి విధానాలు కనీసం నీ యొక్క స్ప్రోలో ఉండి మాట్లాడుతున్నావా లేకపోతే మత్తులో ఉండి మాట్లాడుతున్నావో ఇక అది నీకే వదిలేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి పరిణామాలు, ఇలాంటి వ్యాఖ్యలు సరైనటువంటి విధానం కాదు. ఇలాంటి వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకో, యాక్షి నీ విధానాలను మార్చుకుని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేయి. ప్రజలు హర్షిస్తారు, ప్రజలు గౌరవిస్తారు. అంతేకాని తప్పుడు కూతలతో, తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టి మైమరిచి తప్పుడు దారిలో నడిపించాలనుకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్.